2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. అప్పటి వరకు తిరుగులేదని భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురిచేసింది. అయితే ఈ ఫలితాల వెనుక ఏదో మర్మం ఉందంటూ ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. జగన్ నైతిక నెత్తిన పాలు పోసినట్లుగా ఆయన వైసీపీ ఓటమి వెనుక ఉన్న సాంకేతిక మరియు గణాంకపరమైన అంశాలను సంచలన నిజాలుగా అభివర్ణించారు. ముఖ్యంగా పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి వరకు ఓటింగ్ శాతం సాధారణంగా పెరగడంపై ఆయన తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన గణాంకాల ప్రకారం సాయంత్రం వరకు ఒక రకంగా ఉన్న ఓటింగ్ శాతం అర్ధరాత్రి సమయానికి దాదాపు 8% వరకు ఆకస్మికంగా ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ అదనపు ఓటింగ్ పద్ధతిని ఆయన ఒక మిస్టరీగా పేర్కొన్నట్టు, దీనివల్ల ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు ఇచ్చారు. పరకాల ప్రభాకర్ విశ్లేషణ ప్రకారం చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి పడాల్సిన ఓట్లు గల్లంతు కావడం లేదా ఇతర పార్టీలకు మళ్ళడం వంటి అంశాలు జరిగాయని, దీన్ని ఆయన ఎన్నికల అద్భుతం వెనుక ఉన్న అసలు రహస్యంగా అభివర్ణిస్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాలపై ఆయన చేసిన ఈ లోతైన విశ్లేషణ రాజకీయ వర్గాలు పరకాల ప్రభాకర్ 2.0 వర్షన్గా చూస్తున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన ఇప్పుడు రాష్ట్ర ఫలితాలపై ఈ స్థాయి ఘాటైన విమర్శలు చేయడం వెనుక గట్టి ఆధారాలు ఉన్నాయని వైసీపీ శ్రేణులు నమ్ముతున్నారు. ఈ ఓటింగ్ శాతంలో వచ్చిన భారీ మార్పులు కేవలం సాధారణం కావని, దీని వెనుక ఒక క్రమబద్ధమైన కుట్ర దాగి ఉందనేది ఆయన వాదన సారాంశం. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే లక్షలాది ఓట్లు పోలు కావడం అనేది క్షేత్రస్థాయిలో అసాధ్యమని, దీనిపై లోతైన దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జగన్ ఓటమికి కేవలం ప్రజా తీర్పుగా చూడలేమని ఈ సాంకేతిక విశ్లేషకులు చెప్తున్న నిజాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని పరకాల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి ఉన్న పట్టును ఈ ఓటు మళ్లింపు దెబ్బతీసిందని ఆయన గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలు గమనిస్తే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై మళ్లీ చర్చ మొదలైంది. ఏపీలో జరిగిన ఈ ఓట్లు సునామీ వెనుక అసలు కథ వేరే ఉందని పరకాల ప్రభాకర్ గట్టిగా నమ్ముతున్నారు. ఆయన లేవనెత్తిన ఈ ప్రశ్నలు ఇప్పుడు అధికార కూటమికి ఇబ్బందికరంగా మారగా ప్రతిపక్ష వైసీపీకి ఒక బలమైన ఆయుధంగా దొరికాయి. ఎన్నికల ఫలితాల తర్వాత మౌనంగా ఉన్న చాలామందికి ఈ కొత్త విశ్లేషణలు ఆలోచింపజేస్తున్నాయి. మొత్తానికి పరకాల ప్రభాకర్ వెల్లడించిన ఈ సంచలన నిజాలు ఏపీ రాజకీయాల్లో మరో తుఫానుకు కారణమవుతుందనడంలో సందేహం లేదు.